హాయ్. మన రాష్ట్రంలో 8,30,75,000 జనాభా ఉన్నారు. మన రాష్ట్రంలో 15,952 కాలేజీలు ఉన్నాయి. అందులో కాలేజీలు చదివే అమ్మాయిలు, అబ్బాయిలు 4,42,98,000 స్టూడెంట్స్ ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు 80% ఆలోచించేది లవ్. ప్రతి స్టూడెంట్ కాలేజీలో అడుగు చేసే ముందు ఆలోచించేది అమ్మాయి గురించి, అమ్మాయి అందం గురించి. కొందరు అందం చూసి ప్రేమిస్తారు, ఇంకొందరు ఆస్తిని చూసి ప్రేమిస్తారు, మరికొందరు అందం ఆస్తిని చూసి ప్రేమిస్తారు. కాలేజీలో జాయిన్ అయిన 10 నిమిషాలు గడవగానే మొదలవుతుంది ప్రేమ. ఫస్ట్ రోజు అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు, రెండవ రోజు అమ్మాయితో మాట్లాడతారు, మూడో రోజు ముచ్చటగా ఐ లవ్ యూ అంటారు. ప్రతి నెలకు 100కు పైగా ప్రేమికులు పెళ్లి చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరానికి 999 ప్రేమికులు విడిపోతున్నారు. ఈ మొత్తం విన్నాక మాకు ఓ పెద్ద టెన్షన్ మొదలైందండి. ఎందుకంటే మనడు 3 నెలల నుంచి ఒక అమ్మాయి చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. అమ్మాయి వైపు నుంచి ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. అలా అని వాడితో మాట్లాడటం లేదని కూడా కాదు. వాళ్ళు ప్రతిరోజు 10 నిమిషాలకు ఒకసారి మాట్లాడుకుంటారు. మా ఊడు అమ్మాయి నోటితో ఐ లవ్ యూ వినాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇంతకు మీకు ఒక డౌట్ రావచ్చు, వీడు అందం చూసి ప్రేమిస్తున్నాడా లేదా ఆస్తిని చూసి ప్రేమిస్తున్నాడా? కానీ వీడు అందం ఆస్తిని చూసి పడిపోలేదు, అమ్మాయి చూపులను చూసి పడిపోయాడు. ఇదంతా ఓకే, కానీ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మధ్య చాలా సన్నివేశాలు జరుగుతాయి. హీరో అమ్మాయిని చేసుకోవడానికి ఏమేమి చేస్తాడు? చేస్తాడా లేక చంపుతాడా, మరి ఎదురిస్తాడా? అదే మా ఈ చూపులతో చుట్టుముట్టి చంపకే షార్ట్ ఫిలిం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. హాయ్ రా, హాయ్ రా, హాయ్ హాయ్ రా. ఏమన్నా ఇలా ఢిల్లీలో ఉన్నాం? అదే అలాంటిది ఏం లేదురా. వీడికి ఏముందిరా, బస్సులో పోతే మెసేజ్లు, ఇంటికి పోతే ఫోన్లు. ఆ అమ్మాయిని ఇంటితో అలా వినాలని వీడికి ఆశ, వీడితో షికారేద్దామని అమ్మ ఆశ. ఆశ ప్లస్ ఆశ నిరాశ. ఆ అమ్మాయి లేవో చెప్పొద్దు, వీడి వినడు. వీడు సచ్చి కూడా మాత్రం గ్యారెంటీ రా. క్లాస్ టైం అవుతుంది, సాయంత్రం ఓకే బాయ్. ఓకోరా, ఆడు ప్రేమను సాధిస్తున్నాడు రా. ఏంట్రా బాబు, ఈ రోజుల్లో అమ్మాయిలు చూపులతో చూసి చుట్టుకుందని చంపేస్తున్నారు. ప్రతి అమ్మాయి అందం చూసి లేదా ఆస్తిని చూసి పడేస్తారు. మరి ఈ అమ్మాయి ఏంట్రా చూపులతో చూసి పడేస్తుంది? 3 నెలల నుంచి అమ్మాయి చుట్టూ తిరుగుతున్నానరా, ఇంతవరకు ఎలాగే రెస్పాన్స్ లేదు. అమ్మాయికి అసలు ఏం తక్కువ చేశానరా? పొద్దున లేస్తే బ్యూటీ పార్లర్లు తీసుకెళ్లేది, మెసేజ్ బ్యాలెన్స్, మెయిన్ బ్యాలెన్స్ తీసేది, సినిమాలకు షికార్లకు తీసుకెళ్లేది, స్టార్ హోటల్లో పంది బిర్యానీ కూడా తినిపించేది. పంది బిర్యానీ తినడం, మటన్ బిర్యానీ తిన్నాం, కానీ పంది బిర్యానీ రా కొత్తగా. అరే గొప్పం, పంది బిర్యానీ అంటే ప్రేమ బిర్యానీ రా, లుచ్చా. ప్రేమ బిర్యానీ ఎలా ఉంటుందిరా? ముందుగా పంది బిర్యానీ తిరా, ఆ తర్వాత ప్రేమ బిర్యానీ తెలుస్తుంది. అరే వద్దురా బాబు, నాకు పంది వద్దు, ప్రేమ వద్దు. మన ఎర్రాడు మామ పారిపోతున్నాడు. తినురా పంది బిర్యానీ, తినురు. తెలుసుకోరా ప్రేమ బిర్యానీ.
చెప్పండి అరే ఆవాజ్ బంద్ కరో ఏంట్రా బర్రెలాగా అరుస్తున్నారు. అన్నా బర్రెలు అమ్మా అమ్మా అని అరిసాయన్నా. ముహ్ బంద్ కరో. ఏంట్రా ఎవరైనా రాగానే నమస్తే అన్న అంటారు, మరి మీరేంట్రా జిందాబాద్ జిందాబాద్ అని అంటారు. అన్నా ఈసారి క్షమించన్నా. ఈసారి బయట కానీ లోపల కానీ జిందాబాద్ జిందాబాద్ అని అంటే ఈసారి కృష్ణా నదిలో పారేది నీరు కాదురా, తేరా లవ్. అన్నా నేను లవ్ చేస్తలే అన్నా. అరే నేను చెప్పేది లవ్ అంటే ప్రేమ కాదురా, నీ బ్లడ్, నీ రక్తం. బక్కన్నా నేను బ్రహ్మానందం లాంటి వాడిని. బ్రహ్మి సార్కు బట్టతల ఉంటుంది, నాకు ఉండదు, అంతే తేడా. మిగతాది సేమ్ టు సేమ్. అరే సచిన్ క్రికెట్లో రికార్డ్ అయితే, పవర్ స్టార్ సినిమాలో రికార్డ్ అయితే, ఈ రాజధానికి రౌడీ రికార్డ్ నేనే. అన్నా పవర్ స్టార్కి సింపతి ఎక్కువ అన్నా, ఆయన ప్రజలు మస్తు సాయం చేస్తారన్నా. అరే మనం కూడా చేద్దాం రా. ప్రేమికులకు పెళ్లి ప్రాబ్లం అయితే పెళ్లి చేద్దాం, భార్య భర్తలకు బాధలు ఎక్కువ అయితే బాధలు తీరుద్దాం, పొలిటిక్స్ వాళ్ళకు పదవి ప్రాబ్లం అయితే పదవి తీసేపిద్దాం. అన్నా అరే నీకేం బాధరా? ప్రేమికులకు భార్యభర్తలకు పాలిటిక్స్కు బాధలు తీరుస్తున్నాం, కానీ పాలు తాగి పసులకు పాలు ఎదురిస్తారన్నా, వాళ్ళ బాధలు తీరుస్తారన్నా. చెప్పు అన్నావు కదరా. అన్నా నేను చెప్పేది తొలి చెప్పు కాదన్నా, పసుల బాధలన్నా. అరే ఈ మాట చెప్పి నా మనసు ముక్కలు చేసావు కదరా. అరే పసిపిల్లల పాల కోసం నా పదవి ప్రాణం పోయినా సరే, ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి పుట్టినా సరే, అరే పసిపిల్లల కోసం వాళ్ళ కోసం నా పదవి ప్రాణం పోయినా సరే, పసిపిల్లల కోసం 100 పెళ్లిళ్ళు చేసుకుంటా, వాళ్ళ బాధలు తీరుస్తా. ఇవాళ ఏ పసిపిల్లోడైనా రేపు ప్రపంచాన్ని ఏలుతాడు, వాళ్ళ బాధలు తీరుస్తా. జిందాబాద్ జిందాబాద్ రాథోడ్ అన్నా, జిందాబాద్ రాథోడ్ అన్నా. ఇప్పటి వరకు హీరో పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇంతలో మధ్యలో ఏమిటంటే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయిని ఇది ప్రేమ నుంచి దూరంగా విడగొట్టాలని వీరిద్దరిని చాలా దూరంగా అమెరికాకు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆ హీరోకి ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అతనికి చావుకుని దారిపించింది. అలాంటి సమయంలో వాడు కాలేజ్ పైకి ఎక్కి చావడానికి సిద్ధమవుతాడు. నేను కూడా చచ్చిపోతున్నాను. నువ్వెందుకు చచ్చిపోతున్నావురా? మరి నువ్వెందుకు చచ్చిపోతున్నావు? ప్రేమ ఫెయిల్ అయి నన్ను చచ్చిపోతున్నాను. ఆ మాట అనడానికి సిగ్గుకోలేదారా? ఇంట్లో తల్లిదండ్రులు తిరిగితే సూసైడ్ అయ్యి, లవ్లో ఫెయిల్ అయితే సూసైడ్ అయ్యి, స్టడీలో ఫెయిల్ అయితే సూసైడ్ అయ్యి, ఇంక పుట్టెందుకు బతికెందుకురా? అరే ఇలా చచ్చిపోవడం పిరికితనం, బతికి సాధించడం గొప్పతనం. అరే మన అమ్మ నాన్న ఎంత కష్టపడతారో తెలుసారా? వారు రోజంతా కష్టపడుతూనే ఉంటారా. ఎందుకు తెలుసా? నా కొడుకు సుఖంగా ఉండాలని. అరే మన అమ్మ నాన్న కష్టపడిన డబ్బులు తిండికి బట్టకు ఖర్చు పెట్టకుండా మన కోసం ఖర్చు పెడుతుందిరా. ఎందుకు తెలుసా? మనకు విద్య లేదు, నా కొడుకుకి విద్య ఉండాలి. మనకు బట్టలు లేకపోయినా సరే నా కొడుకుకి బట్టలు ఉండాలి. మేము అనారోగ్యంతో ఉన్న నా కొడుకు ఆరోగ్యంతో ఉండాలి. మేము చెట్టు కింద ఉన్నా నా కొడుకు బంగ్లాలో ఉండాలి. మేము కింద పడుకున్నా నా కొడుకు మంచం మీద పడుకోవాలి అని వాళ్ళు కన్నీళ్లతో కష్టపడిన డబ్బులు మన కోసం, మన సుఖం కోసం ఖర్చు పెడుతుందిరా. నా కొడుకు ప్రయోజకుడు, సైనికుడు కావాలని వాళ్ళు కలలు కంటారా. ఎవరో తెలియని ముక్కు మొహం ఊరు పేరు తెలియని అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యావు, కానీ నీకు సింపతి చూపించి తల్లిదండ్రులు ఎక్కడ పోవాలరా? అరే ఇలా చచ్చిపోతే రేపు మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందిరా. ఎందుకు తెలుసా? అయ్యో ఇలా కొడుకు లవ్లో ఫెయిల్ అయ్యి ప్రాణాలు తీసుకున్నాడంట అని మీ ఇంటి పక్కన 10 మంది 10 రకాలుగా అంటారా. వాళ్ళు కూడా బాధ తట్టుకోలేక వాళ్ళు కూడా చచ్చిపోవాలంటారా. మన దేశం బాగుపడాలంటే మన దేశంలో ఉన్న వాళ్ళే లంచం అవుతారా. ఇంకెక్కడ మన దేశం బాగుపడుతుందిరా. సింగపూర్ సంవత్సరానికి 7% డెవలప్మెంట్ అవుతుంది, చైనా అమెరికా సంవత్సరానికి 5% డెవలప్మెంట్ అవుతుంది, కానీ మన దేశం సంవత్సరానికి 2% కూడా దాటలేదురా. ఎందుకంటే మన ప్రభుత్వం గట్టిగా లేదు, మన రాజకీయ నాయకులు చక్కగా లేరు. మన ప్రభుత్వం రాజకీయ నాయకులు కట్టుకుంటే మన దేశం సంవత్సరానికి 10% డెవలప్మెంట్ అవుతుంది, కానీ వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్ కాదురా. వాళ్ళకి కావాల్సింది డబ్బు 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 పిచ్చి.
ప్రేమించి ఏకదాన్ని చచ్చిపోవడం కాదు. అరే తల్లిదండ్రులు సుఖపడి చచ్చిపో, మంచి పేరు వస్తుంది. మన రాష్ట్రం జరుగుతున్న అన్యాయం నుంచి ఆరికట్టి చచ్చిపో, మంచి పేరు వస్తుంది. ఉగ్రవాదులు మన దేశం నుంచి అడుగుతున్నారు, వాటిని ఆందోళన చేసి చచ్చిపో, మంచి భారతీయ పౌరుడిగా చరిత్రలో మిగిలిపోతావు. అరే మన దేశం రెండు పొలాలు రా, ఒకటి పోలీస్, ఒకటి పాలిటిక్స్. అరే మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అంటే స్టూడెంట్స్ అంతా ఏకమైపోతాం. అరే ఇక్కడ ప్రవీణ్ అంటే ఎవర్రా? ఎవర్రా? హలో బాస్, ఏమైంది? ఏమైంది? మాకు ప్రవీణ్ కావాలి. ప్రవీణ్ అంటే నేనేరా. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంట? ప్రేమిస్తే తప్పారా? రే ప్రేమ అందరికీ వర్తిస్తుంది, పసిపిల్లోడి నుంచి పండు ముసలి దాకా. ఇంకా ఆ అమ్మాయి ఎంతరా? రే ప్రేమించి పెళ్లి చేసుకునేవాడారా ప్రేమికుడు. అరే నీకు పొగరు ఎక్కుందిరా, మర్యాదగా చెప్తున్నా అమ్మాయిని మర్చిపో. కవితను మరిచిన, నెమలి నాట్యం మరిచిన, సూర్యుడు ఉదయించడం మరిచిన, నేను అమ్మాయిని మర్చిపోవడం ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలైనా మర్చిపోను. అమ్మాయిని మర్చిపో. మర్చిపోతాను, అమ్మాయిని కాదు ప్రపంచాన్ని. రేయ్ చంపేనా? అరే ఎవరా నువ్వు? ఆంధ్రప్రదేశ్కి అన్నాని, భారతదేశానికి బాద్షాని, ప్రపంచానికి పోటుగాడు. అరే మేమెవరో తెలుసారా? రాజధాని రౌడీ అన్న మనుషులము. నీలాంటి రౌడీలను రఫాడించే రాక్ స్టార్ని. ప్రేమించుకుంటే పెళ్లి చేయి, నచ్చకపోతే నచ్చ చెప్పు, కానీ నరహంతకుడిలా మారకు, రాళ్ళు తీసి నరుకుతా. ఏమైందిరా? ఏమైంది అన్నా మమ్మల్ని కొట్టిపోతున్నా. అరే అక్కడ ఆగురా. అరే ఆగురా, మాలోనే కొట్టిపోతావురా. ప్రేమ జోలికి వస్తే ఎవరినైనా కొడతా. అరే వీడు మనోడేరా. నేను మొదట ఏమన్నాను? ప్రేమికుల బాధలు తీరుస్తా అన్నాను. వీడి పెళ్లి నేనే చేయిస్తా.